Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS Study Circle. సో 2018 నుంచి మనం ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్లాస్ రూమ్ కోచింగ్ ఇస్తున్నది మనందరికి తెలిసిందే. ఈ యొక్క లాక్డౌన్ వల్ల ప్రస్తుతానికి ఆన్లైన్ కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాం. సో గత 3-4 రోజులుగా న్యూ కోర్సెస్ ఈ గ్రూప్ 1 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అన్నీ స్టార్ట్ చేయాల్సి ఉండే కొంచెం ఈ యొక్క వాతావరణం ఇబ్బంది చేయడం, సరిగా ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల ఫ్యాకల్టీకి ఈ యొక్క రైన్ వల్ల సో కొన్ని వెనక ముందు అయ్యాయి ఒక 1 or 2 days. సో ఆల్మోస్ట్ ఆల్ మీరు కోర్స్ కావాల్సిన వాళ్ళందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి మీరు ఇష్టమైన వారు, సీరియస్ ప్రిపరేషన్ ఉండాలి అనుకున్న వారు ఆ యొక్క యాప్ ద్వారా మీరు యొక్క ఫుల్ ప్లేజ్డ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. రెగ్యులర్గా మన SakshiEducation.com ద్వారా కనిష్క ఐఏఎస్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఈ గైడెన్స్ అనేది అందిస్తుంది అని చెప్తూనే ఉన్నాను. మళ్ళీ ఈరోజు అనగా ఆగస్ట్ 17th, 2020 రోజు మరియు ఆగస్ట్ 16th, 2020 2 రోజులలో వచ్చిన దినపత్రికలలో కొన్ని ముఖ్యమైన వార్తల్ని మన పరీక్షా దృష్ట్యా చూసి మనం చర్చిద్దాం. నవరత్నాల పాలన మాది అని నిన్న అంటే శనివారం రోజు ఆగస్టు 15th, 2020 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 14 నెలల కాలంగా ప్రజలకు ఈ యొక్క జనరంజకమైన పాలనను అందిస్తుంది అని చెప్తూ గత 14 నెలల్లో 39 పథకాల దాకా అమలు చేస్తూనే ఉన్నాం. దాదాపు మేనిఫెస్టోలో పేర్కొన్న 90% హామీలను అన్నింటినీ కూడా మేము అమలు పరుస్తూ వస్తున్నాం. వివిధ పథకాల ద్వారా దాదాపు 59,000 కోట్ల రూపాయలని పంపిణీని చేస్తూనే ఉన్నాం. ప్రజలకి సమన్యాయం కోసం వికేంద్రీకరణ చేయాలని, దానికోసం అని చెప్పి 3 రాజధానుల ప్రతిపాదన కూడా తన ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నాడు. మరొక ముఖ్యమైనది ఆంగ్ల భాషా విద్య, నాణ్యమైన విద్య సమన్యాయం అనే పేరిట మా అందరికీ అందించాలని, దీనికోసం మనం మార్పు దిశగా అడుగులు వేయవలసి ఉంది. ఒకప్పుడు అంటరానితనం అనేది ఒక రూపంలో ఉంటే ఈనాడు విద్యాపరంగా అంటరాని చేయాలని పేదలకు ఆంగ్ల విద్యను అందించకుండా కుట్ర కూడా జరుగుతూ ఉందని చెప్పేసి ఆయన ఈ యొక్క స్వాతంత్ర సంబరాల సమయంలో ఈ విధంగా పేర్కొనడం జరిగింది. ఇక మరొక వార్త ఏంటంటే ఏపీలో యూదులు అనేది ఉండే. ఇది ఏంటి అని అంటే యాక్చువల్గా 2వ ప్రపంచ యుద్ధానికి ముందు యూదులు అంటే జూయిష్, వీరికి ఒక ప్రత్యేకమైన దేశం లేదు. వాళ్ళ భూభాగాన్ని తురుష్కులు ఆక్రమించుకున్న తర్వాత వారిపైన జరిపిన అరాచకం, హత్యాకాండలతోటి భీతిలిన స్థానిక జ్యూస్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలకు వలస వెళ్ళారు. అలా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు కూడా వాళ్ళు వచ్చారు అన్నది మనకు తెలిసిందే. ఈ జ్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో 1910 కాలంలో వీళ్ళు ఇక్కడికి వచ్చారని, ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ గుంటూరు జిల్లాలోని చేబ్రోలు సమీపంలో ఉన్న కొత్తారెడ్డిపాలెం గ్రామంలో వీళ్ళు నివాసం ఉన్నారు. దాదాపు వీళ్ళు ఇక్కడ 125 మంది దాకా ఉన్నారని, వారి భాష ఈబ్రూను వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా తెలుగు సంస్కృతిని కూడా వాళ్ళు వంట పట్టించుకునే ఉన్నారనేది మనకు తెలిసిందే. వాళ్ళు అంటే 2వ ప్రపంచ యుద్ధానంతరం ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి యూదులను వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళారు. వీళ్ళు ఇప్పటి వరకు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. భవిష్యత్తులో వారికి అవకాశం వస్తే వెళ్ళే వారిలో కూడా కొందరు ఉన్నట్లుగా మనకు దీని ద్వారా తెలిసింది. అంటే ఏపీలో ఒక గ్రామం మొత్తమే దాదాపుగా ఈ యొక్క జూయిష్ యూదులు ఉన్నారన్నది మనకు తెలుస్తుంది. అందులో ప్రభుత్వ అధికారులు కూడా కొందరు ఉన్నారు వీరిలో అన్నది మాత్రం తెలిసిన అంశమే. యుఎన్ మెచ్చిన గ్రామ సచివాలయాలు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన గ్రామ వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థలను ఈనాడు అవి 2 ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కరోనాకు ఒక కరోనా నుండి ప్రజలను రక్షించడానికి కవచంగా ఉపయోగపడుతుందని తరచుగా పత్రికలలో పేర్కొంటున్నట్లుగానే నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం, ప్రజల సాధక బాధకాలను నేరుగా ప్రభుత్వానికి చేరవేయడానికి ఒక బోన్ ఆఫ్ కంటెన్షన్గా గ్రామ సచివాలయాలు ఉన్నాయని, చివరికి ఈనాడు ఐక్యరాజ్య సమితి కూడా వాటిని
బాగా గౌరవించడం లేకపోతే వాటి యొక్క మెప్పును అందించడం అనేది జరిగింది. సో ఈ మధ్యకాలంలో భారతదేశంలో అమలుపరిచిన కొన్ని పథకాలలో గ్రామ సచివాలయం కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అన్నది మాత్రం మనకు దీని ద్వారా తెలుస్తుంది. తెలంగాణ విషయానికి వచ్చే వరకు నిన్న అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాల్ని సాధారణంగా మనం గోల్కొండ కోటలో నిర్వహించేవారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి. ఈసారి కరోనా సందర్భంగా ప్రజలు సామూహికంగా గుమిగూడడం కొంచెం సాధ్యపడే అవకాశాలు లేవని భావించి మిగతా వాటికి భిన్నంగా మిగతా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి భిన్నంగా సాంప్రదాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రగతి భవన్లోని ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. సో డ్యూ టు ఆఫ్ కరోనా అని మాత్రమే మనం భావించాలి. తర్వాత ఆత్మనిర్భర్ అని చెప్పాను. ఆగస్టు 15న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుండి ఒక పతాక ఆవిష్కరణ చేస్తూ తాను చేసిన ప్రసంగంలో భారతదేశం వసుదైక కుటుంబాన్ని కోరుకుంటుందని, ఒకవేళ ఎవరైనా భారతదేశానికి వారి భాషలో కనుక ఇబ్బంది పెట్టాలని చూస్తే మేము కూడా అదే భాషలోనే ఇబ్బంది పెట్టడానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది భారతదేశం అని చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు జిల్లాలలో ఎన్సీసీ క్యాడెట్లని, అదేవిధంగా కోస్టల్ ప్రాంతాలలో ఉన్న వాటిలో వాయుసేనలో పనిచేసే విధంగా ఈ యొక్క ఎన్సీసీ కేడెట్లను అభివృద్ధి చేస్తాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడిట్లలో చేయడానికి దాదాపు 173 జిల్లాల నుండి దేశ సరిహద్దులో ఉన్న వాటిలో నుండి ఈ యొక్క డిగ్రీ వగైరా లేదా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే ఔత్సాహికమైన యువకులను ఎన్సీసీలో శిక్షణ ఇచ్చి అవసరమైనప్పుడు వారికి సైన్యానికి సమానంగా వారిని వాడుకునే అవకాశం కూడా ఉందన్నారు. మరొకటి ఈయన సందర్భంగా మాట్లాడుతూ ఈ యొక్క ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా ఏదైతే ఉందో దీని నుంచి దేశ ప్రజలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు మేము చేపడుతూనే ఉన్నాం. భవిష్యత్తులో దీనికి కనుక వ్యాక్సిన్ వస్తే అతి త్వరలోనే ఆ వ్యాక్సిన్ తయారీకై దేశంలోని 3 సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. వీలైన త్వరగా అది అందగానే భారతదేశంలోని ప్రతి పౌరుడికి కూడా ఉచితంగా ఈ యొక్క వ్యాక్సిన్ అందిస్తామని చెప్పడం కూడా జరిగింది అనేది మాత్రం మనకు తెలిసింది. సో ఈ విధంగా చూస్తే 7వసారి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఎవరు? నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా. సో భారతదేశంలో ఇప్పటి వరకు అసలు జాతీయ పతాకాన్ని ఎగరవేయకుండా ఉన్న ప్రధానమంత్రి గారు చంద్రశేఖర్ గారు ఒక్కడే మిగిలిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఒకసారైన యొక్క జాతీయ పతాక ఆవిష్కరణ చేపట్టారనేది మనకు తెలిసిందే. ఓకే, తర్వాత కోల్కతా అండ్ డార్జిలింగ్ అనేది రాశాం. కోల్కతా డార్జిలింగ్ ఏంటంటే భారతదేశంలోని ప్రజలు ముఖ్యంగా స్కూల్ అంటే పాఠశాల కళాశాలల విద్యార్థులు తరచుగా ఈ పిక్నిక్ల కోసం జూకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కరోనా సందర్భంగా జూ వగైరా ప్రాంతాలకు వెళ్ళడం అసాధ్యం కాబట్టి దానికోసం అనే కలకత్తా మరియు డార్జిలింగ్లో ఉన్న జూ పార్కులని ప్రతిరోజు ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట చొప్పున అంటే రోజుకు 2 గంటల చొప్పున డిజిటల్ ఆన్లైన్లో అక్కడ ఉన్న జంతువులను ప్రజల అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క కోల్కతాలో ఉన్నది ఏంటంటే అలీపూర్ ప్రాంతంలో ఉన్న జూ పార్క్, డార్జిలింగ్లో ఉన్నదాన్ని మనం ఏమని పేరుతో పిలిచామంటే పద్మజా నాయుడు హిమాలయన్ జువలాజికల్ పార్క్ అనే పేరుతో పిలుస్తారు. ఈ రెండు ఈనాడు డిజిటలైజేషన్ అలీపూర్ మరియు ఈ యొక్క డార్జిలింగ్ రెండు కూడా ఎక్కడికి వస్తున్నాయి? మనకు డిజిటల్లో వస్తాయి. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఈ జూ పార్కులుగా మనం చెప్పవచ్చు. తర్వాత పార్లమెంట్ అనే ఒక అంశం పెట్టాం. సో సాధారణంగా మన రాజ్యాంగ నిబంధనల ప్రకారం కనుక చూస్తే 6 నెలల్లోపు ఒకసారి సమావేశాలు కనీసం జరగాలి. కానీ ఈ కరోనా వల్ల అలా ఆలస్యం ఉంది కాబట్టి ఇక ఆలస్యానికి ముగింపు పలికి 6 నెలల్లోపే ఆగస్టు చివరి వారములో కానీ అంటే ఈ నెల చివరి వారంలో కానీ లేదా వచ్చే సెప్టెంబర్లోని మొదటి వారంలో కానీ ఈ పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయించారు. అయితే దీనికై రాజ్యసభలో సరైన ప్రదేశం అంటే స్పేస్ లేదు కాబట్టి రాజ్యసభ సభ్యులలోని కొందరిని ఎక్కడికి ఈ యొక్క పార్లమెంట్ అంటే లోక్సభలోకి వాళ్ళను తీసుకొని వెళ్ళడం, అది ఏ విధంగా అన్నది కనుక మనం చూస్తే ఈ యొక్క 60 మందిని రాజ్యసభ సభ్యులను అక్కడే సీట్ అలాట్మెంట్ చేయడం, మరొక 51 మందిని గ్యాలరీలో వాళ్ళకి అడ్జస్ట్ చేయడం, మిగతా 132 మందిని లోక్సభలో వారికి ప్రవేశాన్ని కల్పించడం, దీని ద్వారా మనం సులభంగా నిర్వహించవచ్చు అని నిన్న భారత ఉపరాష్ట్రపతి మరియు ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ శ్రీ వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా లోకసభ స్పీకర్ బిర్లా గారు వీరిద్దరూ సంయుక్తంగా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పత్రికలలో వచ్చిన వార్తల ప్రకారం 1952 అనంతరం
మొట్టమొదటిసారిగా రాజ్యసభ సభ్యులు లోక్సభలో కూర్చొని సమావేశంలో పాల్గొనడం అనేది ఇప్పుడే జరుగుతుంది అన్నది మనకు తెలిసింది. సో WHO అనేది ఒకటి రాసాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు సీరియస్గా ఈ కరోనా పైన ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద అల్పాదాయ దేశాలలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే అందించడం కోసం ఈ యొక్క సిఈపిఐ అంటే కోయిలేషన్ ఎపిడమిక్ ప్రివెన్షన్ అండ్ ఇమ్యూనిటీ అనే దాన్ని ఏర్పాటు చేసి ఎవరితోటి జిఏవి అంటే గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యూనిటీ సంస్థ, అదేవిధంగా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్తో ఈ WHO ఒక ఒప్పందాన్ని చేసుకొని పేద మరియు అల్పాదాయ ఆ వర్గాలకు చెందిన దేశాలలోని ప్రజలకు ఈ యొక్క వ్యాక్సిన్ ఉచితంగా అందించాలని చెప్పి నిర్ణయించింది అనేది తెలుస్తుంది. సో ఇందుకోసమే సౌత్ కొరియాలోని బయోసైన్సెస్ సంస్థతోటి ఒప్పందాన్ని కూడా చేసుకున్నదని, ఆల్రెడీ ఈ యొక్క బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వారు భారతదేశంలోని సీరం ఏదైతే పూణేలో ఉందో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న వారితోటి ఒక ఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకున్నట్టుగా మనకు తెలిసిందే. దీని ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కూడా WHO కానీ ఆయా దేశ ప్రభుత్వాలు కానీ ఉచితంగానే ఈ వ్యాక్సిన్ అందించవచ్చు అనేది మనకు తెలిసింది. USAFDA అని రాశాం. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు నూతనంగా కరోనా బాధితులను గుర్తించడానికి ఒక సులభమైన పద్ధతిని ఎన్నుకున్నారు. ఏంటా సులభమైన పద్ధతి అనేది కనుక మీరు గమనిస్తే, ఇంతకుముందు వరకు మనకు నాసికం ద్వారా అంటే నోస్ ద్వారా ఈ యొక్క దాన్ని తీసి దాన్ని టెస్ట్ చేసిన తర్వాత మనకి ఏమని కరోనా నిర్ధారణ అనేది వచ్చింది ఒక పద్ధతి. కానీ ఇక పైనుంచి సెలైవా లాలాజలాన్ని తీసుకొని సులభంగా అత్యంత సులభంగా నోటి ద్వారా సో అక్యురసీ రిపోర్ట్స్ అనేవి మనం తేవచ్చు అనేది ఏల్ యూనివర్సిటీ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వాళ్ళు రూపొందించిన దీని ద్వారా ఈనాడు యునైటెడ్ స్టేట్స్ చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా దీనికి ఆమోదం తెలపడంతో ఇది ఇక అమల్లోకి వచ్చింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అని చెప్పవచ్చు. సో ఇప్పుడు నోస్ ద్వారా తీసిన ఆ యొక్క దీని ద్వారా మాత్రం అక్యురసీలో కొంచెం తేడాలు ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ వస్తున్నాయి. కాబట్టి దీని ద్వారా అక్యురసీ చాలా కరెక్ట్గా ఉంటుంది. రెండవది నెగిటివ్స్ కూడా తక్కువగా ఉన్నాయని చెప్పడంలో భాగంగా ఇది జరిగింది. మారిషస్ అనేది మనందరికీ తెలిసిందే, ఈ యొక్క హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక దీవి, అదొక దేశం. సో ఇక్కడ ఓడ ఒకటి అంటే పెట్రోల్ని తీసుకొని వస్తున్న ఒక ఓడ బ్రేక్ అవ్వడం వల్ల దాదాపు 1000 టన్నుల క్రూడ్ ఆయిల్ పెట్రోల్ ఏదైతే ఉందో సముద్రం పాలైపోయింది. దీని ద్వారా మారిషస్ ప్రభుత్వం ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీని ఒకదాన్ని విధించింది. అప్పటికే ఇందులో ఉన్న కొంత పెట్రోల్ను కూడా తొలగించే ప్రయత్నం చేశారు, కానీ కొంత మాత్రం నష్టం అనేది జరిగింది. సో ఇటీవల కాలంలో ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసుకున్న దేశం ఏదైనా ఉంటే అదేంటండి మారిషస్ అని చెప్పవచ్చు. అర్బన్ పాపులేషన్ అంటే ఇప్పుడు ఏంది అర్బన్ పాపులేషన్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసిందంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ వారు రూపొందించిన నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అనే ఒక నివేదికలో 2036 నాటికి క్రమంగా భారతదేశంలో ఈ యొక్క పట్టణ జనాభా పెరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్గా 2011 నుంచి 2021 వరకు ఎంతైతే జనాభా పెరిగిందో భారతదేశంలో 2021 నుండి 31 మధ్య జనాభా పెరుగుదల రేటు తగ్గినప్పటికీ జనాభా మాత్రం పెరుగుతుంది అని చెప్పారు. ఒకటి. రెండవది అర్బన్ పాపులేషన్ విషయానికి వచ్చే వరకు భారతదేశంలో 57% పైగా అర్బన్లోనే నివాసం ఉండే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది అని చెప్తుంది. 2011లో భారతదేశంలోని జనాభా 37 కోట్లు ఎక్కడ అర్బన్లో ఉంటే ఇది భవిష్యత్తులో 59.40 కోట్లకు పెరిగిపోతుంది. ఆ తర్వాత 2031కి వచ్చే నాటికి ఇంకా పెరిగిపోతుంది అన్నది చెప్తున్నారు. ఇప్పటికే అంటే భవిష్యత్తులో తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలలోని ప్రజల్లో 50% అర్బన్లోనే ఉంటారు. ఏపీలోని అంటే ప్రజలు మాత్రం 42% వారి జనాభాలో 42% పట్టణ జనాభా ఉండే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అయినా జనాభా పెరుగుదల రేటు తగ్గినా దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు తగ్గుతుందేమో, కానీ ఉత్తర భారతదేశంలో అది పెరగడం వల్ల 2021లో 136 కోట్లు ఉన్నాయి. ఇది 2031 నాటికి 147 కోట్లు అవ్వచ్చు. 2036 నాటికి 156 కోట్ల జనాభా అయి భారతదేశంలో ప్రపంచంలోనే చైనాను దాటివేసి
అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తించబడుతుంది అన్నది తెలిసింది. డికేడ్లో గ్యాస్ రేట్ అని రాశాను. సాధారణంగా మిగులు గ్యాస్ ఉన్నాయి ఏంటంటే అమెరికా, రష్యా. సో అమెరికా, రష్యా, కెనడా వంటి మిగులు సహజ వాయువును కలిగినాయి. వాటి రేట్లను అనుసరించి 2014లో భారతదేశం ఒక గ్యాస్ సహజ వాయువు యొక్క వెల లేదా ధరను నిర్ణయించడం జరిగింది. సో ఇప్పుడు కరోనా వల్ల గ్యాస్ వినియోగం తగ్గడం వల్ల విద్యుత్ కేంద్రాలలో కానీ రవాణా సౌకర్యాల్లో కానీ సాధారణంగా దీని రేట్ తగ్గిపోయింది. కాబట్టి కనిష్టం అంటే 1 డెకేడ్లో లో రేట్ అని చెప్పాం. చేతన్ చౌహాన్ భారత క్రికెట్లో ఒక మంచి స్ఫూర్తిదాయకమైన క్రీడాకారుడు. దాదాపు 40 టెస్టులు ఆడి కూడా సెంచరీ చేయలేకపోవడం ఆయన జీవితంలో ఒక దురదృష్టం అంటారు. కానీ అత్యధికంగా 4000 దాకా పరుగులు కూడా చేసి ఉన్నప్పుడు కూడా సెంచరీ సాధించడంలో మాత్రం విఫలమయ్యాడంటారు. సో సునీల్ గవాస్కర్తో అనేక భాగస్వామ్యాలు కూడా నెలకొల్పాడు. క్రికెట్ నుంచి ఆయన రిటైర్డ్ అయినంత కొద్ది కాలానికి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో కొంతకాలం పాటు లోకసభ సభ్యుడిగా, తర్వాత ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వంలో ఒక మంత్రిగా కూడా పనిచేసే ఈయన కరోనా వ్యాధి సోకి నిన్న మరణించాడు. దీంతో భారతదేశంలోని క్రీడారంగం దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేసింది అన్నది మనకు తెలిసిందే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్. విల్ మీట్ అగైన్ టుమారో.